కళ్యాణ్ గారు అసెంబ్లీలో వివేకానంద రెడ్డి గారి గురించి తెగ బాధపడిపోతా ఉన్నారు. వివేకానంద రెడ్డి గారిని చంపిన వాళ్ళు మన కళ్ళ ముందే తిరుగుతూ ఉన్నా మనం ఏమి చేయలేకపోతాం చెప్పేసి తెగ ఫీల్ అయిపోతూ ఉన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని ఒక ఇష్యూ అడుగుతూ ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు, మీరు జనసేన పార్టీని ఎందుకు ఏర్పాటు చేశారు? ప్రశ్నించడానికి అన్నారు. ప్రశ్నించకుండా మీ పార్టీని తీసుకెళ్ళి ఎప్పుడైతే చంద్రబాబు కాళ్ళ దగ్గర మీరు తాకట్టు పెట్టారో అప్పటి నుంచే మీరు ఏమి చేయలేకపోతున్న సంగతి మీరు గుర్తు పెట్టుకుంటే చాలా మంచిదని చెప్పేసి నేను తెలియపరుస్తూ ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు, మీరు వివేకానంద రెడ్డి గారిని చంపిన వాళ్ళని ఏమి చేయలేరు, సుగాలి ప్రీతిని మానభంగం చేసి చంపిన వాళ్ళని మీరు ఏమి చేయలేరు, మచ్చిమరిలో తప్పిపోయిన 8 ఏళ్ల బాలికని మీరు తీసుకురాలేరు, అదేవిధంగా వాలంటీర్ ద్వారా 30,000 మంది ఆలపేటలో మిస్ అయిపోయారు అని చెప్పేసి మీరు ఇష్టానుసారంగా ప్రసంగం చేసిన ఆడపిల్లని మీరు తీసుకురాలేరు, అదేవిధంగా విశాఖపట్నంలో ప్రభుత్వ భూముల్ని 99 పైసలకే లూడు లాంటి ఎత్తివేసే కంపెనీలకి మీరు అమ్మేసినా కూడా మీరు ఏమి చేయలేరు, అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ముక్కలుగా కట్ చేసి అమ్మేస్తున్నా మీరు ఏమి చేయలేరు, అదేవిధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ఇష్టానుసారంగా చంద్రబాబు అమ్మేస్తున్నా మీరు ఏమి చేయలేరు. మీకు తెలిసింది ఒక్కటే, మీరు హైదరాబాద్లో టిఫిన్ చేయటం, విమానం ఎక్కటం, విజయవాడలో దిగటం, అక్కడ మీటింగ్ చూసుకోవటం, భోజనం చేసుకోవటం, అదే ఫ్లైట్లో హైదరాబాద్ వెళ్ళి తినేసి పనుకోవటం తప్ప మీరు ఏమి చేయలేరని సంగతి మీరు తెలుసుకుంటే చాలా మంచిది సార్. పవన్ కళ్యాణ్ గారు, మీకు ఒకటి చెబుతా ఉన్నా, మీలాంటి నాయకుడిని జాతీయ నాయకుడిగా తీసుకెళ్లే బాధ్యత మాదే అని చెప్పేసి నేను తెలియపరుస్తూ, జై హింద్ పవన్ కళ్యాణ్ గారు, జై హింద్.